హాయ్ హలో వంకాయ కర్రీ ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఎలా అంటే స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ముందుగా అయితే నేను కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. అలా వేసుకోవటం వల్ల వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి. సో ఆ వంకాయ ముక్కల్ని వాటర్లో నుంచి సెపరేట్ చేసి కర్రీలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట ముక్క వేగిన తర్వాత ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత బాగా మగ్గిపోయింది ముక్క. ఇలా మగ్గిపోయిన తర్వాత నేనైతే వెల్లుల్లి కారం వేశాను, టేస్ట్ బాగుంటుందని. వెల్లుల్లి కారం మిక్సీ జార్లో కారం, ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని ఇలా కర్రీలో ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అలాగే కొంచెం కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలన్నమాట. కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇలా కర్రీ చేసుకుంటే వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మిసెస్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.